అండ్ చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తుంటారు. అండ్ చాలా మంది ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తుంటారు. జిమ్ ఎంతవరకు చేయాలంటే చూస్తే గనక డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. జిమ్ ఇవి అన్ని మజిల్స్ పెంచుకోవాలని చేస్తుంటారు. జిమ్ ఎంతవరకు చేయాలి, చేస్తే బెనిఫిట్స్ ఏంటిది, అండ్ ఇక్కడ మనం చేస్తే ఎఫెక్ట్స్ ఏముంటాయి సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ఎక్కువ హెవీగా చేస్తే కూడా? సో జిమ్ అనేది ఏంటంటే లైక్ ఫిట్నెస్, మెయిన్లీ జిమ్ అనేది ఒక ఫిట్నెస్ బాడీ. సో ఫిట్నెస్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి ఈ డేస్లో మాత్రం ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే ఫుడ్ ఏది కూడా హైజీన్గా లేదు. మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా అన్ని కూడా కల్తీ ఫుడ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా ప్రతి వెజిటేబుల్స్ లో కూడా ఫర్టిలైజర్స్ వేసి మాత్రమే పండిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా న్యాచురల్ గా పెరిగిన వెజిటేబుల్స్ ఎక్కడ కూడా మార్కెట్లో దొరకట్లేదు. సో ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th, 6th, 7th స్టాండర్డ్ స్టూడెంట్స్ని చూస్తే, పిల్లలను చూస్తే వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ వాళ్ళలాగా కనిపిస్తున్నారు. అంటే తీసుకునే ఫుడ్ అనేది ఫర్మెంటేషన్ ఫుడ్ కానివ్వండి, ఈ ఫర్టిలైజర్స్ వేసి పండించిన వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అన్ని ప్రతిది కూడా కల్తీ. హైబ్రిడ్ ఫ్రూట్స్ ఉన్నాయి, హైబ్రిడ్ వెజిటేబుల్స్ వచ్చేసినాయి. బ్రోక్లీ కంప్లీట్గా మీరు చూస్తే బ్రోక్లీ అనేది కంప్లీట్గా హైబ్రిడ్ అయిపోయింది. సో ఇంతకుముందు ఎలా ఉంటుండే, ఇప్పుడున్న దానికి వాటికి చాలా డిఫరెన్స్. సో క్యాప్సికమ్ ఇంతకుముందు ఎలా ఉంటుండే, ఓన్లీ గ్రీన్ కలర్ ఉంటుండే. ఇప్పుడు రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్రింజాల్ కలర్స్లో కూడా ఆ కలర్స్ లో కూడా అవి కనిపిస్తున్నాయి. అన్ని ప్రతిదీ కూడా హైబ్రిడ్. సో ఆ ఫుడ్ ఎక్సెస్ అమౌంట్, ఆ ఫర్టిలైజర్స్ వేసి పండించిన వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కూడా అవి తీసుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. హార్మోన్స్ ఫాస్ట్ గా గ్రో అవ్వడం వల్ల సో బాడీ అనేది కూడా అదే దానికి అలవాటు పడి ప్రతి ఫేస్ లో కూడా మనకి ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. అది కాకుండా ఫర్మెంటేషన్ ఫుడ్ తీసుకుంటుంటారు. మనము ఇంతకు ముందు తీసుకుంటే యాన్షియంట్ టైమ్స్ లో మనం ఇంట్లో రుబ్బు రోల్ వేసి ఒక 2 days ముందు, 1 day ముందు మనకి ఇడ్లీ కానివ్వండి, దోశ పిండి కానివ్వండి చేస్తూ ఉంటుండే. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే డిమార్ట్స్ లో రెడీమేడ్ గా ఫర్మెంటేషన్ ఫుడ్ వచ్చేసింది. సో అది మనం తీసుకొస్తాము, అది ఎప్పుడు చేసి పెడతారో తెలియదు. 30 days బిఫోర్ అని ఉంటుంది. సో 30 days బిఫోర్ అంటే 30 days యూజ్ చేయాలని దాని మీద ఉంటుంది. అంటే 30 days వాళ్ళు యూజ్ చేయాలని చెప్తే వాడు ఎన్ని 30 days ముందు చేసిండో తెలియదు మనకి. ఇద్దరు 20 days ముందు చేసిండా, 30 days ముందు చేసిండా తెలియదు. అంటే ఆ ఫుడ్ ఎలా అయిపోయింది అని అంటే స్టోర్ ప్రతిదీ కూడా కూల్ రీఫ్రిజిరేటర్స్ లో పెట్టాలి. కూల్ ఉన్న ఐటమ్స్ ని మళ్ళీ వేడి చేసి తినాలి, లేదా అవెన్ లో పెట్టి తినాలి. సో ఇది ఎట్లా అయిపోయింది అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కంప్లీట్ గా జరుగుతుంది. సో ఇవి జరగడం వల్ల, ఆ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. సో ఈ హార్మోన్స్ గ్రో అవ్వడం వల్ల ఫ్యాట్ అనేది చాలా వచ్చి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కంట్రోల్ పెట్టాలి. తినేదే మనం కల్తీ ఫుడ్. సో ఆ తిన్న ఫుడ్కి మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఫిట్నెస్ ఇస్ మ్యాండేటరీ. సో ఫిట్నెస్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే లైక్ ఈదర్ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా సెకండ్ థింగ్ జిమ్ అయినా చేయాలి, లేదా యోగా అయినా చేయాలి. సో దీంట్లో యోగా చేస్తే ఏంటంటే కంప్లీట్గా బాడీ స్ట్రెచ్ అనేది చేయొచ్చు. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు, థైరాయిడ్ కంట్రోల్ చేయొచ్చు. బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కడ కూడా బోన్స్లో, లైక్ ఇప్పుడు మీరు బోన్స్లో ఉంటాయి, మనం నార్మల్లీ కూర్చొని సౌండ్స్ చేస్తూ ఉంటాం ఇట్లా. సో సైనోవేల్ ఫ్లూయిడ్ అనేది బోన్స్ మధ్యలో ఉంటుంది. సో అది సైనోవేల్ ఫ్లూయిడ్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అది పాప్ అవుతుంది. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అని అంటే యోగా చేయడం అనేది చాలా బెనిఫిట్. సో ఇది చాలా మంది ఏమంటారు అంటే మనం ఏళ్ళు ఇవ్వడం వల్ల దరిద్రం అని అంటారు. యాక్చువల్లీ అది ఏంటంటే మిత్ అది. కాకపోతే ఏంటంటే సైనోవేల్ ఫ్లూయిడ్ అనేది బోన్స్ మధ్యలో ఉంటుంది. సో మనం విడిచినప్పుడు ఏమవుతుందంటే పాప్ అయిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది. సో అప్పుడు సౌండ్స్ వస్తుంటాయి. సో ఇలాంటివి రాకుండా ఉండాలి, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి, లెగ్స్ పెయిన్స్ రాకుండా ఉండాలంటే యోగా చేసుకోవడం వల్ల, బాడీ స్ట్రెచ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటున్నాయి. సో ఈ థైరాయిడ్ అయినా కానివ్వండి, డయాబెటీస్ అయినా కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ పెట్టాలన్నా యోగా చేసుకోవడం ఇస్ బెటర్. సో అది కాకుండా ఫిట్నెస్ ఏంటంటే ఇప్పుడు ఫిట్నెస్ అనేది ఫ్యాంటసీ, లైక్ ఎట్లా అంటే ఒకరిని చూసి ఒకరు చేయడం. దానికి 6 pack ఉన్నాయి, నాకు చేయాలి. ఇప్పుడు హీరో ఉన్నాడో, హీరోని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. హీరో ఏం తింటున్నాడు, ఏం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు అనేది డజంట్ మ్యాటర్. మనకేం తెలీదు. ఏమైనా తీసుకుంటున్నాడా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాడా, వర్కౌట్స్ ఎన్ని హార్స్ చేస్తున్నాడు, ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ అతను ఎంతో తీసుకుంటున్నాం, ఆయన బాడీ వెయిట్ తెలియదు, ఏం తెలియదు. సో ఏంటంటే ఇప్పుడు హీరోకి 6 packs ఉన్నాయి, బాడీ ఉంది, రితిక్ రోషన్ ఉన్నాడు, ఆయన చూసినాం, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. సో నాకు అదే బాడీ కావాలి. సో ఆయన తీసుకున్న క్యాలరీస్ ఏంది, డైట్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఆయనది కాకుండా సెల్ఫ్ మోటివేటెడ్ గా సో మన బాడీ వెయిట్ ఎంత, దానికి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, సో ఏందనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో క్యాల్కులేట్ చేసుకోవాలి అని అంటే ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అయినా అవ్వాలి,
లేదా ఒక న్యూట్రిషనిస్ట్ అయినా కన్సల్ట్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని బాడీ వెయిట్ ని బేస్ చేసుకొని ప్రోటీన్ ఎంత కావాలనేది మనం చూసుకోవాలి. సో అలా కాకుండా ఇప్పుడు ఫిట్నెస్ జిమ్ కి వెళ్తాడు, వచ్చి 3 పూటలు అన్నం తింటాడు. 3 సార్లు అన్నం తినగానే ఏమైతుంది, రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ వచ్చేస్తుంది. ఎక్కువ అమౌంట్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా మంచిది కాదు. ఎంత రైస్ తీసుకోవాలి, ఎన్ని సలాడ్స్ తీసుకోవాలి, ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, సో ఏం తీసుకుంటే మనకి ఏ మజిల్ పెరుగుతుంది అనేది నాలెడ్జ్ ఉండాలి. సో ఫ్యాంటసీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం అది చేయాలనేది అది రాంగ్ గైడ్ అయ్యి. సో ఫిట్నెస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది 2 hours 3 hours చేస్తూ ఉంటారు. రీసెంట్ కేసెస్ లో మనం చూసుకుంటే ఒక కానిస్టేబుల్ నైట్ షిఫ్ట్ చేసేసి వచ్చి మార్నింగ్ డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోయాడు. సో జిమ్కి వెళ్ళి ఏం చేశాడంటే కంటిన్యూస్లీ 1 hour కార్డియో చేసి మళ్ళీ 1 hour ఎక్సర్సైజ్ చేశాడు. అంటే నైట్ అట్లీస్ట్ అతను షిఫ్ట్ అయిపోయాక కనీసం ఒక 6 hours to 8 hours స్లీప్ లేదు, రెస్ట్ లేకుండా డైరెక్ట్ షిఫ్ట్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండి వచ్చేసి డైరెక్ట్ జిమ్కి వెళ్ళి 1 hour కార్డియో చేసి మళ్ళీ 1 hour జిమ్ చేశాడు. సో ఆబ్వియస్లీ హార్ట్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే అపోహ ఎలా అయిపోయింది అని అంటే జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుందని చెప్పేసి పబ్లిక్ లో అదొక క్రియేటివిటీ జరిగిపోయింది. సో జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ అనేది ఎక్కడ కూడా సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వలేదు. సో హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి అని అంటే ఫిట్నెస్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల. లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్, మినిమం మనిషికి ఒక 8 to 9 hours అనేది స్లీప్ అనేది మ్యాండేటరీ. స్లీప్ లేకపోతే మీకు ఆబ్వియస్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా లో ఉంటాయి. సో టెస్టోస్టెరాన్ హై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు జిమ్ చేయడానికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో మీరు రెస్ట్ లేకుండా షిఫ్టింగ్ చేసేసి వచ్చి ఎంఎన్సీ వాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్స్ చేస్తారు, మార్నింగ్ వచ్చి జిమ్ చేస్తారు లేదా యోగా చేస్తారు, అది కంప్లీట్లీ రాంగ్. సో నా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని సో మినిమం 8 hours స్లీప్ పెట్టుకొని మీరు ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ చేయడం అనేది నా సజెషన్. ఓకే.